BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. ఒళ్ళు గగుర్లు పొడిచే రీతిలో సీరియల్ కిల్లింగ్ ఘటన వెలుగు చూసింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 6 హత్యలు చేశాడు 23 ఏళ్ల ఓ యువకుడు. అది కూడా గంటల వ్యవధిలోనే. కేరళలోని తిరువనంతపురంలో దారుణం చోటు చేసుకుంది. అఫన్ అనే 23 ఏళ్ల యువకుడు తన తమ్ముడు, నానమ్మ, బాబాయ్, పిన్నితో పాటు తన ప్రేయసిని కూడా హత్య చేశాడు. తల్లిపై దాడి చేయడంతో తీవ్ర గాయపడిన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ హత్యల తర్వాత అఫన్ పోలీసులకు లొంగిపోయాడు. అయితే అప్పటికే తను విషం తీసుకున్నట్లు అఫన్ పోలీసులకు చెప్పడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కాగా అఫన్ తన తండ్రితో కలిసి విదేశాలలో ఉంటున్నాడు. ఇటీవలే తన తల్లి క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం తిరువనంతపురం వచ్చినట్లుగా పోలీసులు తెలిపారు. కేరళలోని తిరువనంతపురంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సోమవారం నాడు 23 ఏళ్ల యువకుడు పోలీస్ స్టేషన్లోకి వెళ్లి తన తల్లి, టీనేజర్ సోదరుడు, స్నేహితురాలు సహా 6గురిని చంపినట్లు చెప్పడంతో భయంకరమైన సామూహిక హత్య వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఇప్పటి వరకు 5 మరణాలను నిర్ధారించారు. సోమవారం సాయంత్రం కొన్ని గంటల వ్యవధిలో 3 వేరువేరు ప్రదేశాలలో ఈ హత్యలు జరిగాయి. నిందితుడు అఫన్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయి సంఘటనల క్రమాన్ని వివరించిన తర్వాత ఇది వెలుగులోకి వచ్చింది. నిందితుడి 13 ఏళ్ల సోదరుడు అసన్, అమ్మమ్మ సల్మా బీవి, మామ లతీఫ్, అత్త షాహిహా, అతని స్నేహితురాలు ఫర్హానాలను అతడు హత్య చేసినట్టుగా పోలీసులు నిర్ధారించారు. అఫన్ తల్లి పరిస్థితి విషమంగా ఉంది. తిరువనంతపురంలోని మెడికల్ కాలేజీ హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. నిందితుడు తాను విషం తాగానని పోలీసులకు సమాచారం అందించాడు. దీని తర్వాత అతన్ని చికిత్స కోసం మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. ఈ సామూహిక హత్యలపైన దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. మూడు ఇళ్లలో మొత్తం 6గురిని నరికినట్లుగా నిందితుడు అఫన్ ఒప్పుకున్నాడు. 6గురు బాధితులు రక్తపు మడుగులలో పడి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అఫన్ తల్లి తప్ప మిగతా వారంతా అధికారులు వచ్చేలోపే గాయాలతో మరణించారు. కొంతమంది బాధితుల తలలపైన తీవ్రంగా గాయాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా డ్రగ్స్ మత్తులో విచక్షణారహితంగా దాడి చేసినట్టుగా పోలీసులు తెలిపారు. గత కొంతకాలంగా అఫన్ అనే యువకుడు డ్రగ్స్కు బానిసైనట్లుగా పోలీసులు గుర్తించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.